కొలెస్ట్రాల్ ని సైలెంట్ హార్ట్ కిల్లర్ అని ఎందుకు అంటారు? కొలెస్ట్రాల్ వల్ల మన బాడీ కలిగే ప్రమాదాలు ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలా చూసినట్లయితే మన గుండె రక్తనాళాలు ఇలా ఉంటాయి. మన బాడీలో ఎక్కడైనా హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు మనం ఆహారంలో ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో ఇలా ప్రవేశిస్తుంది. కైలోమైక్రాన్స్ అనే రూపంలో ఇది అబ్జార్బ్ అవుతుంది. ఇది ఇలా వెళ్ళినప్పుడు వేరియస్ రిసెప్టార్స్ ద్వారా ఈ రక్తనాళాల్లో ప్రవేశించి స్లోగా రక్తనాళం లోపలి పొరలో కింద భాగంలో ఇలా ఈ ఎల్లో రంగులో అక్యూములేట్ అవుతుంది. మన రక్తనాళాల్లో మన బ్లడ్ లో ఉన్న హై కొలెస్ట్రాల్ ఇలా రక్తనాళాల్లో పేరుకుంటూ పోతుంది. ఇనీషియల్లీ ఇట్లా నార్మల్ గా ఉన్న రక్తనాళంలో నుంచి వెళ్ళిన కొలెస్ట్రాల్ కొన్ని సంవత్సరాల పాటు అలా హై కొలెస్ట్రాల్ ఉండటం వల్ల చిన్నగా రక్తనాళంలోని లోపలి పొర కింద ఇలా మీడియా అంటాము, దీనిలో అక్యూములేట్ అవుతా ఉంటుంది. ఇలా ఇది పెరుగుతా ఒక స్థాయి మించి ఉన్నప్పుడు ఇలా సడన్ గా రక్తనాళం చిన్న లెవెల్లో రప్చర్ అవటము, ఇలా లోపల బ్లాక్ రావటము అవుతుంది. అలా కొన్నాళ్ళు ఉండి కానీ లేకపోతే మరీ హై కొలెస్ట్రాల్ ఉండి రక్తనాళాల్లో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు సడన్లీ ఇలా రప్చర్ అవుతా ఉంటుంది. ఇలా చిన్న రప్చర్లు అయితే చిన్న హార్ట్ అటాక్ లేకపోతే మళ్ళీ హీల్ అయిపోవటం అలా జరుగుతా ఉంది. అలా కాకుండా పెరిగి సడన్ గా రప్చర్ అయితే ఇలా ప్లాక్ రప్చర్ అంటాము. ఈ ప్లాక్ రప్చర్ అయ్యి ఇక్కడ క్లాట్ అయిపోయి సడన్ గా మేజర్ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉంటే కొంతమందికి ఇంకా పెరిగి ఇట్లా 70% కన్నా ఎక్కువ బ్లాక్ అయినప్పుడు రక్తనాళం మనకి గుండె నొప్పి రావటం, ఆయాసం రావటం, చెమటలు పడటము ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఈ ప్రక్రియ అనేది గుండె రక్తనాళాల్లో జరిగితే హార్ట్ అటాక్, హార్ట్ లో నొప్పి రావటం ఇలాంటి లక్షణాలు వస్తాయి. అదే బ్రెయిన్ లో జరిగితే పక్షవాతం, కళ్ళు తిరగటం ఇట్లాంటి ప్రమాదాలు వస్తాయి. అదే కాళ్లలో ఉన్న రక్తనాళాలు అయితే కాళ్ళు నొప్పులు రావటం, కాళ్ళు నల్లబడటం, చర్మము పొడిపారిపోవటము, నడిస్తే కాళ్లలో నొప్పి రావటము, ఒకేసారి కాళ్ళు నల్లబడిపోయి కాలు తీసేయాల్సి వచ్చి రావటము ఇలాంటివి జరుగుతాయి. అదే మన కిడ్నీలో కానీ పేగుల్లో కానీ ఇలాంటివి జరిగితే కిడ్నీలో అయితే కిడ్నీ ఫెయిల్ అవటము, అదే పేగుల్లో అయితే పొట్ట నొప్పి, ఎస్పెషల్లీ మీసెంట్రిక్ ఇస్చీమియా అంటారు, అంటే తినంగానే పొట్ట నొప్పి రావటం, తీవ్రమైన నొప్పి రావటం, మోషన్ నల్లగా అవటము లేకపోతే మోషన్ లూజ్ కావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ సంబంధించిన వీడియో ద్వారా మేము ఇచ్చే సందేశం ఏమిటంటే కొలెస్ట్రాల్ అనేది 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయించుకోవాలి, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనకి ఫ్యామిలీలో హై కొలెస్ట్రాల్ ఉన్నా, ఫ్యామిలీలో హార్ట్ అటాక్ లాంటి ప్రమాదాలు ఉన్నా ఎర్లీ ఏజ్ లో అంటే 30 years కానీ ఇంకా ఎక్కువ ఉంటే హోమోజైగస్ హైపర్ కొలెస్ట్రీమియా అంటాము. అలాంటిది ఏదన్నా డిటెక్ట్ అయితే 20 ఏళ్ల వయసు నుంచి కొలెస్ట్రాల్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేయించుకుంటే మంచిది.